పొంకనాల పోతిరెడ్డి 3 ఎడ్లు 36 దొడ్లు అన్నాడట. ఇగో అదే తీర్ల ఏతులు కొడుతున్నాడు చంద్రాల సారు. ఈనటోళ్ళు చెవుల హెడ్ ఫోన్లు పెట్టుకుంటే ఎన్ని మాటలైనా చెప్పేటట్టే ఉన్నాడు అనిపిస్తుంది సార్ని చూస్తుంటే. ఎవ్వలైనా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాలి కానీ మరీ గింతనా ఏ ఊకొంది తీశారు. మన దగ్గర అంటే అన్నారు కానీ బయట దేశపుల దగ్గర అయితే అనుకుండ్రి ఆయనతో నిల్వబోతుంది. చంద్రనాథ్ సారు కొత్తపట్నం కడుతున్నారు కదా, దానికి అమరావతి అని పేరు పెట్టినందుకు మళ్ళా ఈ పేరు మంచిగున్నదని అన్ని దేశాల వాళ్ళు సార్ను మెచ్చుకుంటున్నారంట. అమరావతి అనే పేరు పెట్టంగానే ప్రపంచం మొత్తం ఉలిక్కపడి బ్రహ్మాండమైన పేరు వచ్చిందని అందరూ కూడా అభినందిస్తున్నారు. పిల్ల పుట్టక ముందుకే కుల్లగుట్టినందుకు సార్ను మెచ్చుకున్నారా అంటే ఇక పట్నం కట్టినాక ఇంకేమంటారో ఏమో తలుచుకుంటే నాకు మస్తు సంబరం అవుతుంది. కానీ గిసోంటి పేరు ఆంధ్ర పబ్లిక్లకు నచ్చుతుంది, మనకు కూడా మంచిగానే అనిపిస్తుంది. కానీ మళ్ళా జపాన్ వాళ్ళకు సింగపూర్ వాళ్ళకు ఎట్లా నచ్చుతుంది? వాళ్ళను అమరావతి అనమంటే నోరు తిరగక అమరావతి అంటారు కావచ్చు. మళ్ళీ వాళ్ళకి పేరు ఎట్లా నచ్చినట్టు మంచి పాయింట్ దొరకబట్టినా కదా. 2050కి ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన స్థానంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అప్పటిదాకా ఆగుడెందుకంట అని ప్రపంచ పథంలో అమరావతి పేరు ఇప్పుడే ఇరికిచ్చినట్టున్నారు సారు ఇక మసలని నాకెరక అమరావతి అనే పేరు పెట్టంగానే ప్రపంచం మొత్తం ఉలిక్కపడి బ్రహ్మాండమైన పేరు వచ్చిందని అందరూ కూడా అభినందిస్తున్నారు.